వెల్కమ్ టు సాయిరామ్ కిచెన్. ఈరోజు మనం చేయబోయేది అటుకులు ఉప్మా అండి. ఇది మనం చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. దీనికి అంత కష్టపడాల్సిన పని కూడా ఉండదు. ముందుగా మనకి దీన్ని తయారు చేసుకోవడానికి మనకు కావాలండి 3 ఎర్రగడ్డలు, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాడ, మనం తిరగమాత గింజలు తీసుకోవాలండి. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపాయలు, ఎండుమిరపకాయలు, అలాగే ఒక 3 స్పూన్లు వేరుశనగపప్పు తీసుకోవాలి. ఇందాక నేను చూపించాను కదా అండి, వాటిని ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. అలాగే మనం ఒక నిమ్మకాయ అనేది కోసి తీసుకుంటున్నాము. ఈ విధంగా మనం తరిగి పెట్టుకున్న ముక్కల్ని ఈ గిన్నెలో వేసుకోవాలండి. ఈ వీడియోలో చూస్తున్నారు కదా. అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకున్న తర్వాత ఇది అనేది బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఎర్రగడ్డలకి ఉప్పు అనేది బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. అలానే ఇందాక మీకు చూపించాను కదా అండి, నిమ్మకాయలు అనేది ఇట్లా పిండుకోవాలి. పిండిన తర్వాత ఇప్పుడు మళ్ళీ బాగా కలుపుకోవాలండి. ఇది మొత్తం మనకి దీన్ని సరిపడా ఒక అటుకులు తీసుకోవాలండి. ముందుగా నేను ఒక గ్లాస్ వేసాను, ఇప్పుడు ఇంకో గ్లాస్ వేస్తున్నాను. నాకైతే 2 గ్లాసులు సరిపోయాయండి. తీసుకున్న తర్వాత దీన్ని అనేది బాగా కలుపుకోవాలి మనం మొత్తం పట్టేటట్టు. అలాగే దీనికి సరిపడా కారం వేసుకోవాలండి. కొంచెం తగినంత పసుపు వేసుకోవాలండి. మనం దీంట్లోకి కొంచెం నీళ్ళు అనేది తీసుకొని ఇట్లా చూస్తున్నారు కదా ఈ వీడియోలో, అట్లా పోసుకోవాలండి. పైపైన జల్లుకోవాలి. ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉప్పు, పసుపు, కారం మొత్తం పట్టేటట్టు బాగా కలుపుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి దాని మీద ఒక బాండి పెడుతున్నానండి. ఇందులో 2 స్పూన్లు ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. ఈ వీడియోలో చూస్తున్నారు కదండి, ఈ విధంగా మొత్తం కలిసిపోయిన తర్వాత మనం దీన్ని ఒక 20 నిమిషాల వరకు నానబెట్టుకోవాలండి. కొంచెం నూనె కాలిన తర్వాత మనం ఇందులో పల్లీలు అనేది వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ పల్లీలు అనేవి కొంచెం కలర్ వచ్చేంత వరకు నూనెలో వేయించుకోవాలండి. ఈ వీడియోలో చూస్తున్నారు కదా అండి, ఈ విధంగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఆ తర్వాత వీటిని తీసి కొంచెం పక్కకు పెట్టుకోండి. మనం దీంట్లో తీసుకునేటప్పుడు నూనె లేకుండా తీసి పక్కకు పెట్టుకోవాలండి. ఇదే కడాయిలో ఇంతకు మనం తీసి పెట్టుకున్న తర్వాత గింజలు అనేవి ఇందులో వేసుకోవాలండి. దీంట్లో ఆవాలు అనేవి చిటపట అనేంత వరకు వేయించుకోవాలండి. ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఆవాలు అనేవి చిటపట అనేటప్పుడు మనం తీసి పెట్టుకున్న కరివేపాకు అనేది ఇందులో వేసుకోవాలండి. తీపించుకొని ఒక 5 నిమిషాల వరకు బాగా వేయించుకోవాలి. తర్వాత మనం ఇంకా వేయించుకున్న పల్లీలు అనేవి ఇందులో వేసుకోవాలండి. నానబెట్టుకున్నాను దాన్ని అటుకులు, అవి ఇందులో వేస్తున్నాను. వేసుకున్న తర్వాత ఇది మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. మొత్తం కలిసిన తర్వాత ఇందులో ఒక స్పూన్ ఆయిల్ అనేది నేను యాడ్ చేసుకుంటున్నానండి. మనం ఆయిల్ వేసుకున్న తర్వాత మొత్తం మళ్ళీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. ఇది మొత్తం బాగా కలిసిపోయింది అనుకున్న తర్వాత నేను దీని మీద మూత పెడుతున్నానండి. దీన్ని ఒక 15 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. ఒక 15 నిమిషాల తర్వాత మనం బాండి తీసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే అటుకులు ఉప్మా అనేది రెడీ అండి. చూసారు కదా ఫ్రెండ్స్, అటుకులు ఉప్మా అనేది ఈ విధంగా రెడీ చేసుకోవాలి.
మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది మనం చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండి. ఇది మనం బ్రేక్ఫాస్ట్కి తీసుకెళ్ళచ్చు. అలానే మనం ఆఫీస్కి లంచ్కి తినడానికి ఏదన్నా సింపుల్గా అవ్వేదంటే ఇదేనండి. ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.